అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జూలై నుంచి 13 జూలై వరకు కానీ చూసుకుంటే శుక్రగ్రహం యొక్క మార్పు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి కొంచెం మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు. మనస్సు స్థిరంగా ఉండకపోవడం, కాస్త చంచలత్వం ఎక్కువగా ఉండడం, కొన్ని ఆందోళనకు గురవ్వడం కూడా అనవసరమైన ఆలోచనలతో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధన ఆదాయం ఏదైతే ఉందో అది కాస్త మందగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ శక్తియుక్తులు కూడగొట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సంతోషం కొరకు పాటుపడాలి. పిల్లల చదువు మీద శ్రద్ధ వహించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. పిల్లల చదువులు, విదేశీ యానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని గట్టి ప్రయత్నంతో అధిగమించగలరని చెప్పవచ్చు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, మీరు అనుకున్న విధంగా ఆరోగ్య స్థితి వస్తుంది. కుటుంబంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. ముఖ్యంగా అప్పులు ఏమన్నా ఉంటే తీరే మార్గాలు వచ్చేసి ఆలోచనలు చేస్తారన్నమాట. భార్య భర్తల మధ్య ఈ వారమంతా కూడా చిన్న ఇబ్బందులు, గొడవలు ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. పెళ్ళి కానీ వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వేచి చూసే ధోరణి అవలంబిస్తే బాగుంటుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, అలాగే తండ్రి సహకారము, పెద్దల సహకారం బాగుండి ధర్మ మార్గంలోకి ప్రయాణిస్తారు. ముఖ్యంగా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే విదేశీ యానాలకు కూడా అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్ళడం జరుగుతుంది. ఖర్చులు బాగా అదుపులో ఉండడం మాత్రం ఈ రాశి వాళ్ళకి గొప్ప విశేషంగా చెప్పాలి. మరి వృషభ రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ కూడా చక్కగా లక్ష్మీ మంత్రాన్ని చదువుతూ శుక్రవారాన్ని ప్రత్యేకమైన రోజుగా ఎంచుకొని ఆ రోజు ఉపవాసాలు ఉండడం, ఒంటిపూట భోజనం చేయటం, శాకాహారం తినడం, అలాగే మీరు ఏ దీక్ష చేసినా శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి సంతోషంగా చెప్పవచ్చు అన్నమాట. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.